యేసు ప్రభు నామములో మీకు శుభములు కలగాలని, మీకు ప్రత్యేకంగా ఈ విభూది బుధవారం యొక్క దీవెనలు మరియు రానున్న 40 దినముల యొక్క శుభములు ప్రభువు మీకు కలగజేయాలని ప్రత్యేకంగా ఆకాంక్షిస్తూ మీ ముందు నేను నిలబడి ఉన్నాను. ఈ 40 రోజులు కూడా ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో ఎదగటానికి, మన వ్యక్తిగతమైనటువంటి, మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి పురోగాభివృద్ధికై మనం ఎంతగానో కృషి చేయాలి అని ఈ 40 దినాలు మనకు సూచిస్తూ ఉన్నాయి. యావే దేవుడు మొట్టమొదటిసారిగా ఆయన సృజించినటువంటి సృష్టిని అంతటిని కూడా చూసి చాలా బాధపడుతూ నాశనం చేయాలి అని ప్రణాళిక వేసుకొని నోవా దినములలో నోవా మరియు అతని కుటుంబీకులు మరియు సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశి ఒక్కొక్క జీవరాశిని మాత్రము పక్కన పెట్టుకొని మిగతా భూమండలాన్ని అంతటినీ కూడా 40 రాత్రులు 40 పగళ్ళు జల ప్రళయముతో నింపి దాన్ని పరిపూర్తిగా నాశనం చేస్తూ ఉన్నాడు. యావే దేవుడు తను ఎన్నుకున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను తను చూపించినటువంటి వాగ్దాన భూమికి చేర్చడానికి 40 సంవత్సరాలు తీసుకున్నారు అని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉన్నది. 40 సంవత్సరాల సమయము మామూలుగా ఐగుప్తు దేశం నుంచి పాలస్తీనా దేశం వెళ్ళటానికి 40 సంవత్సరాల సమయము అవసరం లేదు. అయినప్పటికీ ఈ 40 సంవత్సరాలు యావే దేవుడు ఎందుకు ఇజ్రాయేలు ప్రజలను ఆ యొక్క ఎడారిలో తిప్పుతూ ఉన్నాడు అంటే, ప్రజలుగా విడిపోయినటువంటి జనాలను యావే దేవుడు అంటే తెలియనటువంటి ప్రజలకు తన ప్రజలుగా చేసుకోవటానికి యావే దేవునికి 40 సంవత్సరాల సమయం పట్టింది. ఎన్నెన్నో అనుభూతులతో, ఎన్నెన్నో విశ్వాసంలో ఎదిగేటటువంటి అవకాశాలతో యావే దేవుడు ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలను ఎల్లప్పుడూ కూడా వారి వెన్నున వీపున ఉంటూ కాపాడుతూ వచ్చారు. వారిని తన ప్రజలుగా చేసుకొని ఒకే మంద ఒకే కాపరి వలె తయారు చేసుకోగలిగినటువంటి సమయము 40 సంవత్సరాలుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది. మోషే ఇజ్రాయేల్ ప్రజలు నడిపిస్తూ సినాయి పర్వతం దగ్గరికి చేరుకుంటూ ఉన్నాడు. యావే దేవుని ఆజ్ఞ మేరకు సినాయి పర్వతం ఎక్కి మోషే యావే దేవుని సమక్షానికి చేరుతూ ఉన్నాడు. అక్కడ మళ్ళీ ఒకసారి 40 దినాల పాటు మోషే యావే దేవునితో ముఖాముఖిగా సందర్శిస్తూ చర్చిస్తూ ఇజ్రాయేలు ప్రజలకు అవసరమైనటువంటి 10 ఆజ్ఞలను ఆ యొక్క యావే దేవుని సమక్షంలో తయారు చేసుకొని 40 దినాల పాటు మోషే యావే దేవునితో గడిపినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉన్నది. అలాగే యోనా ప్రవక్త దగ్గరికి వచ్చినట్లయితే, యోనా ప్రవక్త తనకు ఇష్టము లేకపోయినా సరే యావే దేవుని ఆజ్ఞానుసారము నినెవే అనేటటువంటి పట్టణానికి వెళుతూ ఉన్నాడు. ఆ యొక్క పట్టణానికి వెళ్ళి ఆ యొక్క ప్రజలతో చెబుతూ ఉన్నాడు, ఇక 40 దినాలు మాత్రమే మీకు ఉన్నాయి. ఈ 40 దినాలు తర్వాత దేవుడు మిమ్మల్ని శిక్షించబోతూ ఉన్నాడు. నినెవే వాసులు రాజును మొదలుకొని సామాన్య ప్రజలు జంతువుల వరకు కూడా అందరూ ఉపవాసము, ప్రార్థన, మారు మనసుతో ఆ యొక్క 40 దినాలలో వారిలో మార్పు కలగగా యావే దేవుడు వారికి ఇవ్వవలసినటువంటి శిక్షను తొలగిస్తూ ఉన్నాడు. ఏలియా ప్రవక్త ఆయన ఎడారిలో ఇక యావే దేవుని ప్రార్థన చేసుకొని, ఇక జరిగిందంతా నాకు చాలు, నేను ఇక మరణానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను తీసుకుని వెళ్ళండి అని ప్రార్థన చేస్తున్నటువంటి సమక్షంలో అక్కడ ఏలియాకు రొట్టె మరియు ఒక ముంతడు నిండా నీళ్లు అక్కడ కనిపించగా ఆ రొట్టెను స్వీకరించి ఆ నీటిని తాగిన తర్వాత 40 రోజులు ఏకదాటిగా యావే దేవుడిని కలుసుకోవటానికి హోరేబు అనేటటువంటి పర్వతానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, 40 అనేటటువంటి సంఖ్య ఏదైనా ఒక కార్యక్రమము ప్రారంభించగా అది పరిపూర్తిగా సఫలీకృతం అవ్వటానికి సహాయపడేటటువంటి ఒక కావలసినటువంటి సమయముగా, రిక్వైర్డ్ పీరియడ్గా ఆ యొక్క 40 దినాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. యేసు ప్రభు కూడా తన బహిరంగ జీవితాన్ని ఆరంభించటానికి 40 రోజుల పాటు ఎడారిలో సాతాను చేత శోధింపబడుతూ ఉపవాసముతో ఆ యొక్క తండ్రి దేవునితో పరిశుద్ధాత్మ శక్తితో
ఆ యొక్క ఎడారిలో గడుపుతూ ఉన్నాడు. ఆ యొక్క ఎడారిలో ఆయన పొందినటువంటి బలము చేత, తండ్రి దేవుని చెంత నుండి పొందినటువంటి ఆ యొక్క శక్తి చేత ఆత్మ తనను ప్రేరేపిస్తూ ఉండగా తన యొక్క బహిరంగ జీవితాన్ని 3 సంవత్సరాల బహిరంగ జీవితాన్ని ఆయన ఈ విధంగా ఆరంభిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మరణించిన తర్వాత, పునరుత్థానమైన తర్వాత తన యొక్క శిష్యులతో మళ్ళీ ఒక 40 దినాలు మోక్షారోహణం అవటానికి ముందు 40 దినాలు గడుపుతూ ఉన్నాడు అని చెప్పేసి దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నది. తనను అనుసరించినటువంటి శిష్యులను అపోస్తులుగా మార్చటానికి 40 రోజుల సమయము ఆయనకు అక్కడ అవసరపడుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, తిరుసభ ప్రతి సంవత్సరము కూడా క్రైస్తవులమైనటువంటి మనకు ఈ యొక్క 40 దినాల సమయాన్ని పరిపూర్తిగా మనకు అందజేస్తూ, మనలో దేవుడు ఆరంభించినటువంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి పనిని పరిపూర్తి గావించటానికి ఈ యొక్క 40 దినాల సమయాన్ని ఒక ఆశీర్వాదకరమైనటువంటి రోజులుగా తిరుసభ మనకు అందజేస్తూ ఉన్నది. విభూదిని మన యొక్క నొసలకు రాస్తూ ఉన్నటువంటి గురువు, నీవు మట్టి నుండి వచ్చి ఉన్నావు, తిరిగి మట్టిలోనికి వెళ్ళిపోబోతూ ఉన్నావు అని చెప్పేసి మన యొక్క బలహీనతను, మన యొక్క మట్టితనాన్ని ఆ యొక్క సంజ్ఞ ద్వారా మనము ఈ యొక్క విభూది బుధవారాన్ని ఆరంభించబోతూ ఉన్నాం. మనము పాపపు నైజాన్ని పొంది ఉన్నాం. పాపము అనేటటువంటి ముళ్ళు మనలో ఉంటూ ఉన్నది. అది ప్రతి క్షణం కూడా మనల్ని పొడుస్తూ మళ్ళీ మళ్ళీ మన యొక్క బలహీనతను మనకు గుర్తు చేస్తూ ఉన్నది. దుడుకు చిన్నవాడు ఎప్పుడైతే తను తప్పు చేశాడు అని తెలుసుకుంటూ ఉన్నాడో, ఇక ఏమాత్రం తటపటాయించకుండా నేను తండ్రి చెంతకు వెళతాను, నేను లేచి నా తండ్రి చెంతకు వెళతాను అని చెప్పేసి ఆ యొక్క దృఢ నిశ్చయముతో లేచి తండ్రి చెంతకు వెళ్ళేటటువంటి సమయమే ఈ యొక్క తపస్కాలపు సమయం. పడిపోయినటువంటి మనము లేచి నిలబడాలి, ఆలోచించాలి. తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క చనువు, తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ, ఆప్యాయత, అనురాగము మనకి ఇక ఎక్కడ కూడా దొరకదు అని చెప్పేసి మనం లేచి మళ్ళీ తండ్రి వైపు అడుగులు వేయవలసినటువంటి సమయమే ఈ యొక్క తపస్కాలపు సమయము. యావేలు ప్రవక్త తెలియపరుస్తూ ఉన్నాడు, మీరు పాపము వలన మీ యొక్క బట్టలు చించుకున్నట్లయితే అది సరిపోదు, మీ యొక్క హృదయములను ముక్కలుగా చేసుకోవలెను అనేటటువంటి మాటను యావేలు ప్రవక్త, యావే దేవుని మాటగా ఇజ్రాయెల్ ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడు. అనగా మన యొక్క పాపపు త్యజింపు, ప్రాయచిత్తము, మారు మనస్సు అనేటటువంటిది కేవలం బాహాటంగా కనిపించేటటువంటి విషయాలు కాదు. ఇది హృదయాంతరంగాలకు చెందినటువంటి విషయం. కాబట్టి మన హృదయంలో ఏ ఏ చీకటి అయితే దాగి ఉన్నదో అలాంటి హృదయాన్ని మనం బర్దలు కొట్టుకొని, అలాంటి హృదయాన్ని ముక్కలుగా చేసుకొని ప్రభువు చూపించేటటువంటి ప్రేమ, కరుణ, ఆప్యాయత, అనురాగం, ఆదరణ అనేటటువంటి వాటితో మన యొక్క హృదయాలను నింపుకోవాలి అని యావేలు ప్రవక్త మనకు తెలియపరుస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళకి హృదయ పరివర్తన చాలా చాలా అవసరం. ఈ యొక్క హృదయ పరివర్తన అనేటటువంటిది మనలో కొరవడినట్లయితే అది ఎంత పాపానికైనా ఒడిగట్టడానికి, ఎంత ఘోరమైనటువంటి జీవితానికైనా సరే సిద్ధంగా ఉండేటట్లుగా సాతానును మనల్ని శోధించి మనల్ని ప్రభువు నుంచి దూరంగా తీసుకువెళ్ళేటటువంటి ప్రమాదం ఎంతైనా ఉన్నది. తిరుసభ మనకు ప్రత్యేకంగా తపస్కాలపు క్రమశిక్షణగా మనకు ప్రార్థనా జీవితము, ఉపవాసము, దాన ధర్మములు మనకు అందజేస్తూ ఉన్నది. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన, దేవునితో మనకున్నటువంటి ఆ యొక్క సన్నిహితాన్ని బలపరుచుకునేటటువంటి ప్రార్థన, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటిది. మన జీవితంలో ఉన్నటువంటి బలహీనతలను మన సొంత ప్రయత్నము చేత మనము వాటిని వదిలించుకోలేనటువంటి తరుణంలో ప్రార్థన అనేటటువంటిది మనకు గొప్ప ఆయుధముగా సహాయపడనున్నది. ఆ యొక్క ఆయుధాన్ని వినియోగించుకోవటానికి మనం సంసిద్ధులుగా ఉండాలి. మనకున్నటువంటి సమూహముతో కలిసి ప్రార్థన చేసేటటువంటి ఆ యొక్క సంఘ ప్రార్థన ఈ తపస్కాలంలో మరి ముఖ్యంగా మనం జపించేటటువంటి శిలువ మార్గం అయితేనేమిటి, జపమాల ప్రార్థనలు అయితేనేమిటి, దివ్యబలి పూజలో పాల్గొనటం అయితేనేమిటి, ఇవన్నీ మనల్ని ఆ యొక్క ప్రభు చెంతకు చేర్చడానికి ఉపయోగపడేటటువంటి ఒక గొప్ప క్రమశిక్షణగా ఈ యొక్క తిరుసభ మనకు ప్రార్థనా జీవితాన్ని ఈ 40 రోజులు అధికము చేయమని తిరుసభ మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నది. ఇక రెండవ క్రమశిక్షణగా ఉపవాసము. ఆహారము చాలా ముఖ్యము, చాలా అవసరము.
ఈ యొక్క ఆహారము మనల్ని మన దైనందిన జీవితం కొనసాగించుకోవటానికి ఎంతగానో సహాయపడుతూ ఉన్నది. కానీ ఈ యొక్క ఆహారాన్ని మనము మన శరీరం నుంచి కొద్దిగా దూరము చేసి తద్వారా మనలో ఉన్నటువంటి శారీరకమైనటువంటి ఆకలిని, మనలో ఉన్నటువంటి పాపపు ఆకలిని మనం చంపుకోవటానికి ఈ యొక్క ఉపవాసం అనేటటువంటిది చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉన్నది. స్వయంగా యేసు ప్రభువే శిష్యులకు తెలియపరుస్తూ ఉన్నాడు. శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా మేమెందుకు ఈ విధమైనటువంటి అపవిత్రాత్మలను మేము పోగొట్టలేకపోతూ ఉన్నామని అడిగినప్పుడు యేసు ప్రభు సమాధానంగా, ఇలాంటి అపవిత్రాత్మలు కేవలము ప్రార్థన ఉపవాసముల ద్వారా మాత్రమే మీరు వాటిని జయించగలరు, మీరు వాటిని పారద్రోలగలరు అనేటటువంటి మాటలు యేసు ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. ఉపవాసము, దేవునితో వాసము చేయటము, మన యొక్క శరీరము మన యొక్క అదుపులో ఉండటానికి, మనము ఏదైతే మన శరీరాన్ని కోరుతూ ఉన్నామో దాన్ని అదుపులో ఉంచుకునేటటువంటి విధంగా ఈ యొక్క ఉపవాసం మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నది. ఇక మూడవదిగా దాన ధర్మములు. దేవుడు మనకిచ్చినటువంటి కొద్దిపాటి నుంచి మనము ఇతరులకు, అవసరములో ఉన్నటువంటి వారికి సహాయపడాలి, ఆదుకోవాలి అనేటటువంటి ఆలోచనలు. ధనము, ఐశ్వర్యములు అన్నీ కూడా స్వయంగా దేవుడే మనకిచ్చినటువంటివి. దేవుడు మనకిచ్చినటువంటి మనము ఉపయోగించుకుంటూ దేవునికి స్తుతి మహిమ స్తోత్రములు చెల్లిస్తూ ఉండగా ఇతరులతో పంచుకోవటానికి మనం ఎంతగానో సహాయపడాలి, ఎంతగానో ముందుకు రావాలి అని తల్లి తిరుసభ మనకు బోధిస్తూ ఉన్నది. ఇది కేవలం ధనంతోనే మాత్రమే కాదు, మన ప్రార్థన సహాయాన్ని అందించమని, మన మంచి మాట సలహాను మనం అందించమని, ఈ విధంగా ఎన్నో విధాలుగా మన తోటి సహోదరి సహోదరులకు మన యొక్క చేయూతను అందించగలిగి వారు కూడా సంతోషంగా వారి యొక్క జీవన విధానాన్ని కొనసాగించుకునేలా చేయమని తిరుసభ మనల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నది. ఈ 40 రోజుల సమయము ఒక దీవెనకరమైనటువంటి సమయము. ఈ యొక్క సమయములో మనల్ని మనం నూతనీకరించుకుంటూ మన యొక్క బలహీనతలు ఏవేవైతే ఉంటూ ఉన్నాయో, మరి ముఖ్యంగా మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాపపు బీజాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా తీసివేయటానికి, మనలో ఉన్నటువంటి పాపము, మనలో ఉన్నటువంటి కోపము, ద్వేషము, పగ, ప్రతీకార వాంఛ, వీటన్నిటిని కూడా మనము త్యజించుకోవటానికి, వాటి నుంచి బయటపడటానికి మనం ప్రయాసపడదాం. ప్రతిరోజు దేవుడిచ్చేటటువంటి వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఆ యొక్క వాక్యపు మార్గములో మనం నడుచుకుంటూ తద్వారా ఆ యొక్క ప్రభువుకు ప్రీతికరమైనటువంటి జీవితాలను జీవించటానికి ప్రభు మనకు సహాయపడమని కోరుకుంటూ మీ ముందు సెలవు తీసుకుంటూ ఉన్నాను.